శ్రీకృష్ణ సంకీర్తనం హరే కృష్ణ. పరమ విజయతే శ్రీకృష్ణ సంకీర్తనం హరే కృష్ణ. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే. హరే రామ 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 హరే హరే. కృష్ణ భగవాన్ యొక్క ప్రేమ భక్తిని పొందటానికి, సామాన్య భక్తి నుంచి ప్రేమ భక్తిని పొందటానికి భగవంతుడే చెప్పాడు స్వయంగా మనం ఏం చేయాలనేది. మనం ఆచరించాల్సిన పద్ధతులు, మనం చేయాల్సిన రకరకాల త్యాగాలు, రకరకాల అనుభూతులు, ఇవన్నీ క్లుప్తంగా భగవంతుడు శ్రీమద్భాగవత 11వ స్కందం 19వ అధ్యాయం 20 నుంచి 24 శ్లోకాల్లో చెప్తారు. ఇప్పుడు మనం 7వ పాయింట్ దగ్గర ఉన్నాం. ఫస్ట్ పాయింట్ ఏంటంటే శ్రద్ధామృత కథాయామే, 2 షష్ఠోన్మదన కీర్తనం, 3 పరిచర్యాయ పూజాయ, 4 స్థితిభి మమ, 5వది ఆధార పరిచయ, 6వది సర్వాంగాభివందనం, 7వది మద్భక్త పూజ బతిక. ఈరోజు 7వ పాయింట్ మనం ఆచరించాల్సినటువంటి, సామాన్యంగా ఆచరించడం కాదు, చాలా నిష్ఠా నియమాలతోటి తీవ్రంగా శ్రద్ధతో ఆచరించాలన్నమాట. 7వ అంశం చెబుతున్నాడు, మద్భక్త పూజాధిక. మద్భక్త పూజ భేదిక అంటే అర్థం ఏంటంటే, మద్భక్త నాయక భక్తులకి పూజ అభ్యధిక అంటే చాలా 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 శ్రద్ధతోటి ఫస్ట్ క్లాస్గా చేయాలి. భగవంతుడికి పరినిష్టాచ పూజాయమన్నాడు, నిష్ఠతో నియమాలతో పూజ చేయమన్నాడు భగవంతుడు. భక్తుడికి వచ్చేసరికి మద్భక్త పూజ బతిక, ఇంకా అంతకన్నా ఎక్కువగా భక్తులకి మనం సేవ చేయాలి. యథార్థంగా భగవంతుని గురించి మనం తెలుసుకున్న భక్తుల ద్వారానే, పరమ భక్తుల ద్వారానే. భగవంతుడు భగవద్గీత చెప్తాడు, తద్విధి ప్రణిపాతేన పరిప్రశ్నేన సేవయ ఉపదేశాంచితే జ్ఞానం జ్ఞానేన తత్వదర్శన. తత్వాన్ని దర్శినటువంటి భక్తుని ఆశ్రయించి అతని సేవ చేసి అతని మెప్పును పొంది తర్వాత అతని మన సందేహాన్ని తెలియపరిస్తే తత్వం తెలిసినటువంటి వాడు కాబట్టి మన సందేహాన్ని నివృత్తి చేసే అవకాశం ఉన్నది. కులశేఖర అవుతాడు అంటాను, దాసాను 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 దాసు అంటాం. ఏడుగురు తర్వాత దాసు ఉంటాము. భక్తుల ద్వారానే పరమ భక్తులైనటువంటి వాళ్ళు ఉన్నారు. ప్రహ్లాదు, ధ్రువ మహారాజు, అంబరీష్ మహారాజు, ఎంతోమంది పరమభక్తులయ్యారు భక్తుల యొక్క సాంగత్యం వల్ల. కాబట్టి భక్తుల సేవ చేయడం చాలా ముఖ్యం. భగవంతుడి కన్నా అధిక శ్రద్ధతో చేయాల్సి వస్తుంది భక్తులకి. భక్తులకి సేవ చేయటం ఒక విధంగా కష్టం, ఇంకో విధంగా చాలా తేలిక కూడా. మనం భగవంతుడు చేసే సేవలకి మన రెస్పాన్స్ ఉండదు భగవంతుడి దగ్గర నుంచి. ఒంటరి గుర్తించలేము మనం. బాగానే చేస్తున్నామని, సరిగ్గా చేస్తున్నాం అనుకుంటాం. అలా కాకుండా భక్తుడికి సేవ చేస్తే అది అతను చూసి మనం చెబుతుంటాడు, ఈ సేవలు ఈ లోపాలని ఆ లోపాలని చెప్పి. భక్తులతో మనం మాట్లాడతాం, మనం భక్తులతో మాట్లాడతాం. యథార్థంగా అయితే పరమ భక్తులు భగవంతుడితో మాట్లాడతారు, భగవంతుడు పరమ భక్తులతో మాట్లాడతారు. కానీ సామాన్యులైనటువంటి మనలాంటి వాళ్ళకి మనం భగవంతుడితో మాట్లాడలేము, భగవంతుడు మనతో మాట్లాడు. కాబట్టి భక్తుల ద్వారానే మనం భగవంతుని ఎప్పుడు చెప్పాలి. భక్తులు సేవ చేస్తుంటే మనలో ఉన్నటువంటి లోపాన్ని చెప్తుంటారు సరిదిద్దటానికి, భక్తులు పెరగడానికి. కానీ మనకి భక్తులతో ఎక్కువ పరిచయాలు పడిపోయి సులకం ఏర్పడుతుంది. సులకంతో అశ్రద్ధ చేస్తాం. అశ్రద్ధ చేయడంతో సేవా భాగ్యాన్ని కోల్పోతాం. దాంతో భగవంతుడు కూడా దూరం అయిపోతాం. కాబట్టి భక్తులకు సేవ చేయాలంటే చాలా చాలా కష్టం. మనలో ఉన్న లోపాన్ని వాళ్ళలో చూసి మనకి వాళ్ళ మీద అప్పుడప్పుడు ద్వేషం కూడా కలిగే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి భక్తులకు సేవ చేయడంలో సక్సెస్ అయ్యామంటే మనం భగవంతుడి సేవ చేయడంలో సక్సెస్ అయినట్టే. కాబట్టి భగవంతుడు ఏం చెప్తున్నాడంటే, నా భక్తులకి మద్భక్త పూజ భేదిక, ఎక్కువ శ్రద్ధతోటి ఎక్కువ భక్తితోటి భక్తులు పూజ చేస్తే వాళ్ళు మనతో మీద కరుణతోటి మన భగవంతుడి గురించి చెప్తారు. ఆ విధంగా భగవంతుడి దగ్గర అయిపోతాం. కాబట్టి ఒకసారి నేను ఇటలీలో ఉన్నప్పుడు ఒక సండే ఫీస్ట్ వస్తాను. అక్కడ అప్పుడు 1986 ఆ ప్రాంతాలు అనమాట, ఫ్లోరెన్స్. అక్కడ 5,000 మంది వచ్చారు సండే ఫీస్ట్కి. 4-5 బిగ్గులు టెంట్లు కట్టేవాళ్ళు. కొండ ప్రాంతం అంతా, కొండ మీద విల్లా బృందావనం అంటారు దాన్ని. వాళ్ళకి అప్పట్లో రేడియో ఛానల్స్ 3-4 ఉండేవి.
ఇస్కాన్ ఒక ఛానల్ నుంచి కీర్తన చేసేవారు, ఒక ఛానల్ నుంచి ప్రవచనలు జరుగుతుండే, ఇంకో ఛానల్ నుంచి భజనలు, రకరకాల యాక్టివిటీస్ ఉంది అన్నమాట. అంత పెద్ద సంస్థ అది, యూరోప్కి హెడ్ క్వార్టర్స్. అయితే ఒకసారి అనౌన్స్ చేశారు, ఇండియన్ స్వామి వస్తున్నాడు కాబట్టి అందరు రావాలి. వెళ్తే ప్రవచనం అయిపోయిన తర్వాత పెద్దను క్వశ్చన్ వేశాడు, ఏమిటంటే ఇక్కడ ఉన్నప్పుడు మాకు బాగా ఉంటుంది, ఇంటికి వెళ్తే అంతా మర్చిపోతామని. దానికి ప్రభుజీ సమాధానం చెప్పాడు, ప్రభుజాత స్వామీజీ గారు, భక్తుల సాంగత్యాన్ని ఎప్పుడు వదలకూడదని చెప్పాడు. ఇంత సింపుల్గా అనుకున్నా, కానీ యథార్థంగా తెలిసిందంటే అదే కరెక్ట్. భక్తుల సాంగత్యాన్ని ఎప్పుడు వదలకూడదు, కానీ వాళ్ళ లోపాలు కూడా చూడకూడదు. భక్తుల సాంగత్యాన్ని వదలకుండా, వాళ్ళ లోపాలు చూడకుండా, వాళ్ళని మంచిని చేసుకొని మంచిని గ్రహించి ఆ విధంగా మనం ఆచరించే స్థితికి రావాలి. అలాంటి భాగ్యాన్ని మనం ప్రసాదించమని గురువు గారికి భవంతి నివేదన చేసుకుంటాం. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరి హరే, హరే రామ 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 హరి హరే. జయ శ్రీ రాధరాజ్ బిహారీకి, జయ శ్రీ ప్రభుపాదికి, జయ శ్రీపాద్ మహారాజ్కి, జయ అనంత వైష్ణవ బృందకి, జయ నిత్యాయ గౌర ప్రేమానందే. హరి హరి బోల్.